ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 1వ తేదీ శ్రీ శోభకృత నామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు సోమవారం. తిథి సప్తమి సాయంత్రం 4:35 వరకు. నక్షత్రం మూల రాత్రి 7:03 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:40 నుంచి 2:15 వరకు. వర్జ్యం సాయంత్రం 5:27 నుంచి 7:03 వరకు. తిరిగి తెల్లవారుజామున 4:27 నుంచి 6:01 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుంచి 1:29 వరకు. తిరిగి 3:06 నుంచి 3:55 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. సూర్యోదయం ఉదయం 6:13. సూర్యాస్తమయం సాయంత్రం 6:21. ఈరోజు విశేషం సప్తమి మూలా నక్షత్రం సోమవారం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న 8 దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సోమవారం రోజు వీలైన వారు మహాశివుణ్ణి ఈ విధంగా పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయి. సోమవారం ముందుగా తలస్నానం చేయాలి. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టు పెట్టి దీపారాధన చేయాలి. పూలు సమర్పించుకోవాలి. తర్వాత శివాష్టోత్తరం చదువుతూ విభూతిని సమర్పించాలి. పూజానంతరం పరమశివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దత్తోజనం సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులవుతారు. ముఖ్యంగా దేవునికి పూజ చేసినా, ప్రసాదం పెట్టినా ఏకాగ్రమైన మనస్సుతో చేయాలి. అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. 3 ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని 3 కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివుడికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయుష్ను సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది. ఉమామహేశ్వరులను వేకోజామున పూజించడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. సోమవారం పరమశివుణ్ణి పూజిస్తే అనుకున్న కార్యాలు చేకూరుతాయి. సోమవారం పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే 5వ తనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. సోమవారం రోజున చేసిన శివారాధన అద్భుతమైన ఫలితాలనిస్తుందని మహర్షులు చెబుతున్నారు. ఈ రోజున సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా శివారాధన చేస్తాడట. ఈ రోజును త్రిశోష్టకం శీతల సప్తమి. ఈరోజు నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవాలని అంటారు. ఎందుకంటే ఈరోజు వంటగదిలో పొయ్యి వెలిగించకూడదు అన్న ఆచారం ఉంది. దేశంలో చాలా ప్రదేశాలలో శీతల సప్తమి, శీతల అష్టమిని పండుగలా జరుపుకుంటారు. ఈరోజు శీతలాదేవి యంత్రాన్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. కొన్ని సమస్యలు తీరుతాయి. ప్రశాంతంగా ఆలోచిస్తే అన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. వ్యాపార రీత్యా ఆందోళన తొలగుతుంది. కుటుంబ సభ్యుల సహాయంతో ఒత్తిడి తగ్గుతుంది. కార్యసిద్ధి ఉంటుంది. ఆరోగ్యం కాపాడుకోవాలి. దైవానుగ్రహంతో పనులు పూర్తవుతాయి. ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితిలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. రుణ బాధ చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. మీ బలహీనతలను ఎవరి దగ్గర బయట పెట్టుకోవద్దు. రహస్య శత్రువులు తయారవుతారు. ఉద్యోగంలో సహచరుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. నిందలు తొలగుతాయి. మౌనంగా ఉండాలి. తొందర వద్దు. లోతుగా విశ్లేషించి పనిచేస్తే ఖర్చు తగ్గుతుంది. మిత్రత్వం శక్తినిస్తుంది. ఎదుగుదలకు అవసరమైన పరిస్థితులు ఉంటాయి. వ్యాపారం మిశ్రమంగా ఉంటుంది. శత్రుదోషం తొలగుతుంది. మేలు చేకూరుతుంది. పనిలో ఉన్నా లేదా మీ వ్యక్తిగత జీవితంలో అయినా చాలా బాగా ఈరోజు ప్రారంభించండి. మీరు స్పష్టంగా ఆలోచించగలుగుతారు. మీ సమస్యలను సులువుగా పరిష్కారాలు కనుక్కుంటారు. మీకు ఎంతగానో కలిసి వస్తుంది. ఉద్యోగులు వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కీలకమైన ఆర్థిక వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు.
సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మెరుగ్గా ఉంటాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఆదిత్య స్థుతి మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. శ్రమ పెరుగుతుంది. మిత్రుల సహకారంతో పనులు పూర్తవుతాయి. బాగా ఆలోచించాకే నూతన కార్యాలను ప్రారంభించండి. నిర్ణయాల విషయంలో జాప్యం జరుగుతుంది. అధికారుల నుంచి ప్రశంసలు ఉన్నాయి. ఒక శుభవార్త శక్తినిస్తుంది. విషయాలలో ముందడుగు వేస్తారు. వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. చాకచక్యంగా వ్యవహరించండి. అపార్థాలకు అవకాశం ఉంది. శాంతంగా సమాధానం ఇవ్వాలి. ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది. సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంట్లో వారితో చెప్పి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. శుభవార్తను వింటారు. ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రమోషన్కి కూడా అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. 1-2 కోరికలు నెరవేరుతాయి. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడానికి ఇది సరైన సమయం. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఆలోచనలు చేస్తారు. మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అయితే అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారంలో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. వృత్తి నిపుణులు పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. ఈరోజు చాలా అనుకూల విషయాలతో ప్రారంభమవుతుంది. మీ కెరియర్ విషయానికి వస్తే అదృష్టం మీ వైపు ఉంటుంది. మీ సొంత పనిలో మీరు చాలా మెరుగుదలను చూడవచ్చు. మీ నైపుణ్యంతో ప్రమోషన్ సైతం పొందుతారు. ఈరోజు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి, వ్యాయామం చేయడానికి కొంత సమయం కేటాయించండి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉండడం మంచిది. శుభవార్తను వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒత్తిళ్లను అధిగమిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. భూములు, వాహనాలు కొంటారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఫలితాలను అందుకుంటారు. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి. తెలివిగా వాటిని అధిగమిస్తారు. తోటివారి వల్ల శ్రమ పెరుగుతుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కావాలని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. ఎవరితోనూ గొడవలు పడవద్దు. గౌరవం లభిస్తుంది. కార్యసిద్ధి విషయంలో పట్టుదల అవసరం. బుద్ధి బలంతో ఒక విషయంలో లాభపడతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచండి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అద్భుతమైన ఫలితాలు సాధించే కాలం ఇది. ఒక క్రమ పద్ధతిలో పనిచేయండి. ఉద్యోగంలో అధికార యోగం సూచిస్తుంది. ఆశయం నెరవేరుతుంది. దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది. ఆపదలు దరిచేరవు. వ్యాపార లాభం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఉద్యోగంలో, బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఐటీ నిపుణులకు మంచి ఆఫర్లు వస్తాయి. ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది. కొందరు మిత్రులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉంచడం మంచిది. శ్రవణ నక్షత్రం వారు శుభవార్తను వింటారు. పరిచయస్తులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో బాగా బిజీ అయిపోతారు. భూ, గృహ, వాహనాది కోరికలు నెరవేరుతాయి. సన్మార్గంలో వృద్ధిని సాధించండి. ప్రారంభంలో మీరు మీ కార్యాలయానికి సంబంధించిన ఆలోచనలతో ఉంటారు. మీరు ఏం ఆలోచిస్తున్నారో మీ ఉన్నతాధికారులకు తెలపండి. అయితే ఈరోజు మీ అధిక సమయాన్ని ఆఫీసులో గడపకండి. మీ కుటుంబానికి, ముఖ్యంగా సన్నిహితులతో సరదాగా సమయం గడపండి. మీ మనస్సు ప్రశాంతంగా ఉండడానికి కొన్ని నిమిషాలు ధ్యానం చేయండి. వ్యాపారాలకు ఆశించిన ఫలితాలు రావు. చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన రీతిలో ముందుకు సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఓర్పుతో వ్యవహరించాలి. ఊహించని విధంగా సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం, గృహయోగం గోచరిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం వలన మెరుగైన ఫలితాలు పొందుతారు. సూర్యస్థుతి శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగపరంగా శుభకాలం నడుస్తోంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అభీష్ట సిద్ధి. ఆత్మీయుల సలహాతో అభివృద్ధి చెందుతారు. బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. ఆటంకాలు ఉంటాయి. శాంత చిత్తంతో వాటిని పరిష్కరించాలి. గృహంలో శుభం జరుగుతుంది. ప్రయాణ లాభం ఉంది. కీలకమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితులతో గొడవలకు దూరంగా ఉండాలి. ఏకాగ్ర చిత్తంతో పనిచేయండి. సకాలంలో విధులు నిర్వర్తించండి. ముందస్తు ప్రణాళికలు అవసరం. దూరదృష్టితో ఆలోచించి పనిచేస్తే ఏ సమస్య రాదు. దైవ బలం కాపాడుతుంది. వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది. అపార్థాలు తొలగుతాయి. ఒక పనిలో పురోగతి ఉంటుంది. నువ్వు నీలాగే ఉండు. ఉద్యోగపరంగా ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు.
ఐటీ రంగంలోని వారు అందలాలు ఎక్కుతారు. మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. గౌరవ సత్కారాలు చోటు చేసుకుంటాయి. అధికారులకు మీ సూచనలు సలహాలు ఉపయోగపడతాయి. కుటుంబ పరంగా కొద్దిగా మనశ్శాంతి లోపిస్తుంది. పిల్లలతో సమస్యలు తలెత్తుతాయి. ప్రేమ వ్యవహారాలలో సరదాగా కాలక్షేపం చేస్తారు. డబ్బు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయవద్దు. ఇతరులను మెప్పించడానికి మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ ఉన్నవారు మీలాగే మిమ్మల్ని ప్రేమిస్తున్నారని గ్రహించండి. ఆర్థిక విషయానికి వస్తే అదృష్టం మీ వైపు ఉంటుంది. కాబట్టి మీరు ఆస్తిలో కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు ఒత్తిడి గందరగోళం నెలకొంటుంది. అధికంగా శ్రమిస్తే ఫలితం గోచరించడం ఉండదు. అనుకోని విధంగా చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మొత్తంగా ఈ రాశి వారు ఈరోజు ధైర్యంగా ముందడుగు వేస్తే కొన్ని అవాంతరాలు ఎదురైనా అనుకున్నది తప్పక సాధిస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకాలు లభిస్తాయి. వస్తు లాభాలు పొందుతారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబంలో శుభకార్యాలు పుట్టినరోజులు జరుపుకుంటారు. ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. దుర్గాదేవిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు రాశి వారికి శుభయోగాలు ఉన్నాయి. అనుకున్నది సిద్ధిస్తుంది. బుద్ధి బలంతో పెద్దలను మెప్పిస్తారు. ఒక సంఘటన ద్వారా లాభపడతారు. దైవానుగ్రహంతో ఒక ఆపద నుంచి బయటపడతారు. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. అవసరాలకు మించి ఖర్చు ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రణాళికతో ముందుకు సాగితే ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. అవసరాలను దృష్టిలో పెట్టుకుని కీలక విషయాలపై నిర్ణయం తీసుకోవడం మంచిది. మంచి కాలం ఇది. ఇప్పుడు చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో తగిన ప్రతిఫలం ఉంటుంది. 1-2 ఆర్థిక సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. పాత విషయాలను తలుచుకుని బాధపడడం అనవసరమని గుర్తించండి. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. కొందరికి సంపాదన పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. స్నేహితుల సహకారంతో 1-2 వ్యక్తిగత పనులు పూర్తవుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. కష్టాలు తొలగుతాయి. ఆశించిన ఫలితం వస్తుంది. మనోభీష్టం నెరవేరుతుంది. ప్రసన్న చిత్తంతో పనిచేయండి. ప్రశంసలు లభిస్తాయి. శీఘ్ర కార్యసిద్ధి. ఆస్తులు కొంటారు. వ్యాపార బలం పెరుగుతుంది. స్థిరమైన లాభాలు ఉంటాయి. ఈరోజు పనిలో విశ్వాసం కీలకం. మీరు యజమాని అయినా ఇతరులకు పని ఎలా చేయాలో చూపించాలి. మీ కుటుంబ సభ్యులతో ప్రేమపూర్వకంగా వ్యవహరించండి. ఇంట్లో కొంత సమయం గడపడానికి ప్రయత్నించండి. వ్యాపారులకు లాభాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగుల పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత సానుకూలత కనిపిస్తుంది. కానీ పని ఒత్తిడి కూడా అధికమవుతుంది. యత్న కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పనులు చేపడతారు. దైవ దర్శనాలు చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి అనుకోని పరిస్థితులు ఎదురైనా మంచి ఫలితాలు పొందుతారు. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు సమస్యల నుంచి బయటపడతారు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మీ వాక్యే మీకు శ్రీరామ రక్ష అవుతుంది. శాంతంగా మాట్లాడండి. ఏ పని చేస్తున్నా పని పూర్తయ్యే వరకు శ్రద్ధ లోపించనీయవద్దు. ధనలాభం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. తగినంత విశ్రాంతి అవసరం. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. దూర ప్రాంతాల్లో దేవాలయాన్ని దర్శనం చేసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. మనసులో అనుకున్నదే జరుగుతుంది. నిరంతర సాధనతో భారీ లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపారంలో ఆశించిన ఫలితం వస్తుంది. ప్రశాంత చిత్తంతో మాట్లాడాలి. ఉద్యోగంలో వ్యాపారంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. భాగస్వాములు లేదా సహచరులు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐటీ నిపుణులు అభివృద్ధి చెందే సూచనలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఇరుగు పొరుగుతో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వేగంగా వాహనాలను నడపడం మంచిది కాదు. ఆరోగ్యం పర్వాలేదు. స్వాతి నక్షత్రం వారు శుభవార్తను వింటారు. ఈర్ష్య పడేవారు ఉంటారు. ఒత్తిడిని జయించండి. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. మిత్రుల వల్ల లాభపడతారు. కొంత విశ్రాంతి అవసరం. మీకు కావలసిన దానిపై స్పష్టమైన దృష్టి పెట్టండి. వ్యాపారం చేస్తున్నట్లయితే మీరు ముందుకు సాగడానికి, రిస్క్ తీసుకోవడానికి ఈరోజు మంచి రోజు. వ్యాపారాలు గుడ్డిగా ఎవరిని నమ్మడం మంచిది కాదు. వ్యాపారంలో నష్టం చవిచూస్తారు. కాంట్రాక్ట్ పనులు మరింత సజావుగా సాగుతాయి. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. స్థిరాస్తి వృద్ధి గోచరిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. లక్ష్మీ ధ్యానం చేయండి. ఆదాయం పెరిగి అప్పులు తీరుతాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు మనోభిష్టాలు నెరవేరుతాయి. 10 మందికి మేలు చేసే విధంగా ఆలోచిస్తారు. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. సౌభాగ్య సిద్ధి ఉంది.
ఆనందించే వార్త వింటారు. ఆపదలు తొలగుతాయి. ఒక మంచి పని చేస్తారు. లక్ష్మి అనుగ్రహం సిద్ధిస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆఫీసులో మీదే పైచేయి అవుతుంది. రాజకీయాల్లో కీలక మార్పులు గోచరిస్తున్నాయి. నేర్పుతో సాధిస్తారు. అద్భుతమైన తెలివితేటలతో ఆశయాన్ని నెరవేర్చుకుంటారు. దేనికి వెనుకాడవద్దు. ధైర్యంగా ముందుకు సాగాలి. వ్యాపారం కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మిత్రులకు సహాయం చేస్తారు. ఉద్యోగపరంగా ఒక మెట్టు పైకి వెళ్లే అవకాశం ఉంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు చలామణి అవుతుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా ఉంటుంది. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఒకరిద్దరు బాగా సన్నిహితులు మిమ్మల్ని స్వార్థానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎవరికైనా వాగ్దానం చేయడం, హామీలు ఇవ్వడం పెట్టుకోవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. స్వల్ప ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగపరంగా సంతృప్తి లభిస్తుంది. తోటివారి నుంచి తగిన ప్రోత్సాహం ఉంటుంది. మీరు కొత్త వ్యక్తులను కలవబోతున్నారు. తద్వారా కొత్త స్నేహాలకు ఇది దారితీస్తుంది. ఆర్థిక విషయానికి వస్తే మంచి ఫలితాలు ఉన్నాయి. మీ పనుల మీద దృష్టి పెట్టండి. నేడు మీరు కొంత ఆధ్యాత్మికతకు సమయం కేటాయిస్తారు. మీ అంతిమ లక్ష్యాలు ఏంటో గుర్తించడానికి ప్రయత్నిస్తారు. విలువైన వస్తువులు చేతికి అందుతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విందు వినోదాల్లో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఇష్టదేవతా దర్శనం శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కష్టాలు తొలగుతాయి. గత వైభవం లభిస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన ప్రణాళికలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా అదృష్టం పడుతుంది. ప్రశాంత వాతావరణం లభిస్తుంది. బుద్ధి బలంతో అభివృద్ధి చెందుతారు. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. సాహసంతో చేసే పనులు లాభాన్ని ఇస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుకున్న విధంగా కీలకమైన పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిత్తశుద్ధి లక్ష్యాన్ని చేరుస్తుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. ఉద్యోగంలో బాగుంటుంది. అపోహలు తొలగుతాయి. ఆదరించేవారు పెరుగుతారు. ఆత్మీయులను ప్రేమగా పలకరించండి. ధర్మదేవతానుగ్రహం సిద్ధిస్తుంది. వ్యాపారం శుభప్రదం. ధనధాన్య యోగం ఉంటుంది. ఇంట్లో ఈగల మూత, బయట పల్లకీల మూత అన్నట్లుగా ఉంటుంది. ఉద్యోగపరంగా మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు బాగా ఆదరిస్తారు. వ్యాపారంలో లాభాల పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృత్తి నిపుణులు తమ రంగాల్లో ఎంతగానో రాణిస్తారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. పిల్లలు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. బంధువుల నుంచి మాట వస్తుంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ప్రయాణ లాభం ఉంది. ఈరోజు మీ వృత్తి జీవితంలో చాలా మార్పులను గమనిస్తారు. అయితే దీనిపై చింతించకండి. ఇది మీకు మంచి మార్పు అవుతుంది. మీ దృష్టిని కొన్ని ప్రాజెక్టులపై ఉంచుతారు. కానీ ఖర్చులు అధిక భారం అవుతాయి. పాత బాకీలను కొంతవరకు తీర్చుకుంటారు. కుటుంబ పెద్దల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇది మీ జీవితాన్ని మార్చివేస్తుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగం గోచరిస్తుంది. వ్యాపారంలో శ్రమ అధికమైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. కొన్ని వివాదాలు తీరుతాయి. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు విజయం సిద్ధిస్తుంది. ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయండి. కార్యసిద్ధిలో మిశ్రమ ఫలితం. ఆర్థికంగా కలిసి వస్తుంది. అవమానాలు ఎదురైనా అంతిమంగా శుభమే జరుగుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. గతంలో కాని ఒక పని ఇప్పుడు కార్యరూపాన్ని దాలుస్తుంది. ఉద్యోగంలో పేరు సంపాదిస్తారు. కొత్త ఆలోచనలతో నూతన పనులను ప్రారంభిస్తారు. ఆత్మీయులు సహకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. ఉద్యోగాలు ప్రగతిదాయకంగా ఉంటాయి. దైవ బలం ఉంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒక శుభకార్యంలో బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. వృత్తి నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి. మీ మనసులోని 1-2 కోరికలు అనుకోకుండా నెరవేరుతాయి. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. లక్ష్యం నెరవేరే వరకు వదలవద్దు. తప్పకుండా మేలు జరుగుతుంది. అధికారులతో ప్రశాంతంగా మాట్లాడాలి. చిన్న చిన్న ఆటంకాలను అధిగమిస్తారు. వ్యాపారం బాగుంటుంది. ఆపదలు తొలగుతాయి. కళ సాకారం అవుతుంది. శత్రువులు మిత్రులవుతారు. ఆరోగ్యం జాగ్రత్త. గతంలో మీరు తప్పించుకుంటున్న ఏదో ఒక విషయం మళ్ళీ మీ ముందుకు రానుంది. దీన్ని వేరే కోణంలో ఆలోచించి పరిష్కరించుకోవాలి. మీ భయాలను ఎదుర్కోవడానికి ఇది మీకు మరొక అవకాశాన్ని ఇస్తుంది.
సమస్యను పరిష్కరించే నైపుణ్యం ఈరోజు మీకు అధికంగా ఉంది. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. కొన్ని కీలక విషయాలు తెలుసుకుంటారు. బంధువులతో సఖ్యత అవసరం. లేనిపోని వివాదాలు తలదూర్చడం మంచిది కాదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. గృహయోగం గోచరిస్తుంది. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది. శివాభిషేకం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు బుద్ధి బలంతో పనులు పూర్తి చేస్తారు. అడుగడుగునా అడ్డుపడేవారు ఉంటారు. సంయమనంతో వ్యవహరించండి. సహనానికి పరీక్షాకాలంగా ఉంటుంది. ఆర్థిక నష్టాలు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చంచలత్వం రానియవద్దు. మొహమాటం వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. ముఖ్య వ్యక్తుల సలహాలు అవసరమవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తొలగే అవకాశం గోచరిస్తోంది. శ్రేష్టమైన కాలం. అనుకున్న ఫలితం వస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. ముఖ్య కార్యాల్లో గుర్తింపు పెరుగుతుంది. ఉద్యోగ పరంగా ఆర్థిక పరంగా కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూడటం మంచిది కాదు. అదనపు ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ పరంగా 1-2 సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పిల్లల పురోగతిని సాధిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి మంచి శుభవార్త అందుతుంది. ఆస్తి సంబంధమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలలో ముందుకు వెళ్తారు. మీ వల్ల కొందరు లాభపడతారు. వ్యాపారం బాగుంటుంది. ఈరోజు పరిశుభ్రతకు అధిక సమయాన్ని కేటాయించనున్నారు. మీ ఇల్లు లేదా మీ డెస్క్ అయినా వ్యాపారం చేసే చోటును పరిశుభ్రంగా ఉంచాలని భావిస్తారు. నేడు మార్పు కోసం ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు నూతన అవకాశాలు దక్కుతాయి. చాలా కాలం తర్వాత ఓ మిత్రుడిని కలుసుకుంటారు. వృత్తి జీవితంలో బాగా నైపుణ్యం సాధిస్తారు. వ్యాపారం ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్తుంది. ఉద్యోగులు స్థిరత్వం పొందుతారు. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. ముఖ్యమైన అవసరాలు తీరడానికి అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. బంధుమిత్రులు మీ సలహాలను సూచనలను పాటిస్తారు. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. వ్యాపారాలు ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగిపోతాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. అంతటా సానుకూల వాతావరణం ఉంటుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. ధర్మ మార్గంలో ముందుకు సాగండి. ఆదిత్య హృదయం చదువుకోవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు పరిపూర్ణమైన శుభకాలం నడుస్తోంది. అదృష్ట ఫలాలు అందుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన ఫలితం ఉంటుంది. గృహ సౌభాగ్య యోగాలు ఉన్నాయి. పదవీ యోగం ఉంది. కలిసి వచ్చే కాలం. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగ యత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. మిత్రబలం పెరుగుతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. విఘ్నాలు విజయాలుగా మారే అవకాశం ఉంది. మీ కష్టాలు తొలగనున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడంపై ఫోకస్ పెట్టాలి. గతాన్ని ఎక్కువగా తెలుసుకొని ప్రయోజనం ఉండదు. కొన్ని వస్తువులు కొనుగోలు చేయాలని భావిస్తారు. ఖర్చులు పెరగడంతో రుణయత్నాలు మొదలు పెడతారు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో నూతన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. ఖర్చులు అధికమవుతాయి. లక్ష్మీ ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు గొప్ప శుభకాలం నడుస్తోంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. అంతా సవ్యంగానే జరుగుతుంది. సంకల్పాలు నెరవేరుతాయి. భూ గృహ యోగాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. దూరమైన వారు దగ్గరవుతారు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. బంధుమిత్రుల అండదండలు లభిస్తాయి. కుటుంబ ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ధనలాభం గోచరిస్తుంది. వస్తు లాభాలు, వాహనాలు, ఆభరణాలు కొంటారు. రహస్య విషయాలు తెలుసుకుంటారు. కుటుంబం కోసం కొంత ధనం ఖర్చు చేసే అవకాశం గోచరిస్తోంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. తెలియని ఆటంకాలు ఎదురవుతాయి. లక్ష్యాన్ని చేరే వరకు శ్రమించాలి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. గిట్టని వారు నిందలు మోపుతారు. వ్యాపార పరంగా బాగా కలిసి వచ్చే కాలం ఇది. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడం చాలా అవసరం. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగులు తమ తమ రంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు. ముఖ్యంగా అశ్విని, భరణి నక్షత్రాల వారు అధికార యోగం దక్కించుకుంటారు. ఆరోగ్యం చాలా వరకు మెరుగ్గా ఉంటుంది.
ఆదాయం పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తుంది. దాంపత్య జీవితం సుఖమయంగా సాగిపోతుంది. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. బాధ్యతలను సకాలంలో నిర్వర్తించండి. అంతిమంగా అనుకూల ఫలితం వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. ప్రయాణ లాభం ఉంటుంది. మీకోసం మీరు నిలబడడానికి వెనుకడుగు వేయవద్దు. మీ ఉపాయం నైపుణ్యంతో సమస్యలను పరిష్కరించుకుంటారు. పని పూర్తి చేసి దానికి పూర్తి క్రెడిట్ తీసుకోండి. కొన్నిసార్లు మీ కంఫర్ట్ జోన్ నుంచి వైదొలగడానికి, కొత్త పనులను చేయడానికి ఇది తగిన సమయం. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. మిత్రుల కలయిక ఉంటుంది. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో మంచి గౌరవం లభిస్తుంది. విష్ణు సహస్రనామం శ్రేయస్సునిస్తుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.